కొన్ని శతాబ్దాల రహస్యాలైతే బయటికి రాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 122 ఏళ్ల తరువాత కోనార్క్ లోని సూర్య దేవాలయం యొక్క గర్భగుడి తెరుచుకోబోతోంది. ఈ కోనార్క్ సూర్య దేవాలయ ఆలయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరో 3 నెలల్లో ఆ రహస్యాలన్నీ కూడా బయట పడబోతున్నాయి. అసలు ఈ కోనార్క్ టెంపుల్ కి ఏమైందో ఒకసారి చూద్దాం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ టెంపుల్ 1903, 1904వ సంవత్సరం ఎన్నో కాలాల పాటు పూజలు అందుకున్న తర్వాత 1903, 1904 ఆ టైంలో ఉన్న బ్రిటిష్ లీడర్స్ ఈ టెంపుల్ లోని గోడలు కూలిపోకుండా కొన్ని వేల టన్నుల ఇసుకని ఈ టెంపుల్ లోని గర్భగుడిలో నింపేశారు. ఇలా ఇసుకతో నింపేసిన తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటు అంటే ఒక 100 సంవత్సరాల పాటు ఈ టెంపుల్ లోకి ఎవరు ప్రవేశించలేదు. ఈ ప్రాంతాన్ని జగ్మోహన్ హాల్ గా పిలుస్తారు. ముఖ్యంగా మన భారత పురావస్తు శాఖ ఐఐటి ఇంకా మద్రాస్ నిపుణులతో కలిసి రీసెంట్ గానే ఐఐటి ఇంకా మద్రాస్ నిపుణులతో కలిసి ఇసుక తొలగింపు పనులైతే చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 3 నెలల డ్యూరేషన్ పట్టే అవకాశం అయితే 3 నెలల తర్వాత ఆ గర్భగుడిలో ఏముంది, ఆ గర్భగుడి యొక్క గోడల పటిష్టతను చూసి అవన్నీ పరిశీలించిన తర్వాతే ఈ టెంపుల్ ని మళ్ళీ పునర్నిర్మించాలా లేక అలానే కంటిన్యూ చేయాలా అనేది మన ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. దాదాపు 122 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు ఎవరు ప్రవేశించని ఆ గర్భగుడి మన మానవాళికి సంబంధించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. శాసనాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ సన్ టెంపుల్ ని ఎందుకు మూసేశారు, ఆ రహస్యాలని మన దేశ ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచి ఉంచారు, అసలు ఈ టెంపుల్ లో ఏముంది, ఎలాంటి రహస్యాలు బయట పడబోతున్నాయి అనేది మరొక ఇంట్రెస్టింగ్ లాంగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం శాన్వీస్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.